బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తోస్తు. అయ్యా ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. అయ్యా ముందుగా మీరివ్వండి. ఏమైంది నీకు? క్షమించండి ముక్తాదేవి గారు. ఇక్కడ ఏం జరిగిందో, ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో అంతా మీకు వివరంగా తెలియాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. ఏంటి నాకు తెలిసేది? కళ్ళారా చూశాను కదా. సంబంధం ఇష్టం లేకపోతే ముందే చెప్పాల్సింది. తీరా తాంబూలాలు అందుకునే సమయానికి ఇలా అవమానిస్తావా? అవును ముక్తాదేవి గారు, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. నాకే కాదు, దీన్ని చేసుకోవడం నా కొడుకు కూడా ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే చెప్పే విధానం ఇది కాదు. 10 మందిని పిలిచి మమ్మల్ని అల్లరిపాలు చేయడానికి నీకెంత ధైర్యం? అల్లరిపాలు చేయకపోతే, 10 మంది ముందు బయట పెట్టకపోతే ఈ ముగ్గురు ఆడవాళ్లు ఇంకా ఇంకా రెచ్చిపోతారు. నా కుటుంబాన్ని నడివీధికి ఈడ్చి మా పరువు ప్రతిష్టల్ని దిగజారుస్తారు. అందుకే ఈ క్షణం దాకా ఓపిక పట్టాను. తారా, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని అన్ని గుర్తు పెట్టుకుని మాట్లాడు. ఆంటీ, మీరంతా మర్చిపోయి మాట్లాడుతున్నారు. నా మూలంగా మీ పరువు ప్రతిష్టలు పోతాయంటున్నారు. అవి పోకుండా మిమ్మల్ని సేవ్ చేసిందే నేను. ఒసే తారా, ఎంత పొగరే నీకు! నేను కదల్లేని స్థితిలో ఉన్నాను కాబట్టి నువ్వింకా మాట్లాడగలుగుతున్నావే. లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేదాన్ని. మమ్మల్ని ఎదిరించి మాట్లాడితే నీ కూతురి భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా? ఎక్కువ మాట్లాడితే నిన్ను షూట్ చేసి పాడేస్తాను. ఆపుతారా? తారా, ఏంటి ఆవేశం? డాడ్, మామ్ని మాట్లాడివ్వండి. ఏం జరిగింది? ఎందుకు హఠాత్తుగా ఇలా మారిపోయావు? ఏం తప్పు చేశారని నా వాళ్ళని ఇలా నిందిస్తున్నావు? చిన్న తప్పు కాదు ముక్తాదేవి గారు. కూతురు తప్పు చేస్తే తల్లి మందలించాలి, తల్లి తప్పు చేస్తే పెద్దవాళ్ళు మందలించాలి. కానీ ఈ ముగ్గురు మూకుమ్మడిగా తప్పు చేశారు. నా కూతురు భవిష్యత్నే బలి చేయాలనుకున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని నా కొడుకుని ఈ పెళ్లికి ఒప్పించారు. మా అందరి నోళ్లు మోయించి బలవంతంగా ఈ సంబంధం కలుపుకోవాలని చూశారు. ఆంటీ, దిస్ ఇస్ టూ మచ్. ఆల్ రైట్, ఇంత దాకా వచ్చాక మీకు మాత్రం అవమానం జరగకుండా వదులుతానా? ఇంకి పింకి, మీ మొబైల్లో నెట్ ఆన్ చేసి వికారాబాద్లో ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టు చూపించండి. ఏంటే వీళ్ళు చూపించేది? నేను చెప్తాను అక్కడ ఏం జరిగిందన్నది. కళ్ళకు కట్టినట్టు అందరికీ ఇప్పుడే ఇక్కడే చూపిస్తాను. సుబ్బు,
వాళ్ళ సెల్ ఫోన్ ఎందుకు అమ్మడు? మా దగ్గర నీ ట్యాబ్ ఉంది కదా సుబ్బు. సోది చెప్తానమ్మ సోది. జరిగింది జరిగినట్టు చెబుతాము, ఉన్నది ఉన్నట్టు చెబుతాము. నీ గుట్టు రట్టు చేసి నీ జుట్టట్టుకొని ఈడ్సి కొడతాము. గాజులు, బట్టలు, పెన్నులు, పేపర్లు అన్నీ అట్టుకురండి. అన్నీ ఉన్నాయి. పాప ఫోన్ లేదే తల్లి. మొబైల్ తనతోనే ఉంది. ముందు వీటికి పూజ చేయండి. భూమి, ఏమిటమ్మా ఇదంతా? అమ్మగారు, ఇదంతా నందికమ్మడు మాస్టర్ని పెళ్లి చేసుకోవడానికి ఆడిన నాటకం. ఏ భూమి, శేషమ్మా, నువ్వాగు. నువ్వు చెప్పమ్మా. అనమ్మకి సుబ్బుకి మధ్యన ఉన్న స్నేహాన్ని తప్పుడు సంబంధంగా చూపించాలని నందికమ్మడు ఏమీ లేని దాన్ని కూడా తప్పుగా అనిపించేలా వీడియో తీశారమ్మగారు. అది అడ్డం పెట్టుకుని మమ్మల్ని అల్లరిపాలు చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. లేదంటే విరాట్కి నందికకి పెళ్లి చేయాలని ప్రపోజల్ పెట్టారు. నా కూతురు ఊరేసుకుని చచ్చిపోవాలనుకుంది. వీడి చెల్లెలు భవిష్యత్తు కోసం దీన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇదంతా మీ ఇంటికొచ్చి నేను చెప్పొచ్చు ముక్తాదేవ్ గారు, కానీ 4 గోడల మధ్య పరిష్కారం జరిగిపోతే వీళ్ళు ముగ్గురు దులిపేసుకునే రకాలు. అందుకే అందరి ముందు వీళ్ళ నిజస్వరూపం బయట పెట్టి అందరితోనూ చీ అనిపించాలనే ఇంతదాకా ఓపిక పట్టాను. జరిగిందేంటో చెప్పు అనన్య. వికారాబాద్లో సుబ్బుకి జ్వరం వచ్చిందని తెలిసి అతని టెంట్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లేసి పొద్దున్నే వస్తానని చెప్పి బయటకొచ్చాను. అంతే జరిగింది. అది వీడియో తీసి మేము తప్పుగా ప్రవర్తించామని మా అమ్మని అన్నయ్యని బెదిరించి అన్నయ్య నందికని పెళ్లి చేసుకునేలా ఒప్పించారు. అబద్ధం, అంతా అబద్ధం. నానమ్మ, వీళ్ళు చెప్పేది నమ్మకండి. ఆగు, ఏం జరిగిందో చూపిస్తే నమ్ముతారుగా. ఈ ఇంకి పింకిని సెట్టు కట్టేసి కొడితే ఆ వీడియో ఈ అమ్మ ట్యాబ్లోనూ మెయిల్లోనూ ఉందని బయట పెట్టినారమ్మగారు. నేను కొండమ్మ సోదమల్లా వచ్చి ట్యాబ్ తెచ్చి చూసాం. నందికమ్మడు అన్నట్టు ఏమీ లేదు. నందిక మెయిల్ ఐడి కూడా హ్యాక్ చేసి చూసాం. ఈ భూమి, ఈ కొండమ్మ, సుబ్బు, అప్పలరాజు నలుగురు కలిసి ఇవాళ నా 2 పిల్లల భవిష్యత్తు నిలబెట్టారు. సుబ్బు, ఆ వీడియో ఉందా? నా దగ్గరుంది మాస్టారు.
రోజు నాకు జ్వరం వచ్చిందని తెలిసి అనన్య నా టెంట్కి వచ్చింది. సుబ్బు సుబ్బు జ్వరంగా ఉందట కదా, కొండమ్మ చెప్పింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇష్టం వచ్చినట్టు అనుకోరాదనే ఎవరి కంట పడకుండా వచ్చాను. చూడు ఒళ్ళు ఎలా కాలిపోతుందో. ముందు ఈ టాబ్లెట్ వేసుకో. నందిక మనల్ని ఇద్దరిని ఇలా చూసిందంటే మీ అమ్మకి చెప్తుంది. వెళ్ళిపో. అబ్బా ఎవరు చూడలేదులే, చూసినా ఏం కాదు. నువ్వేం కంగారు పడుకో, రెస్ట్ తీసుకో. అసలు మన ఇద్దరి మధ్య మనిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ లేదని మనకు తెలుసు. అందరికీ చెప్పుకోవాల్సిన పనేం లేదు. ఏమీ లేదని చెప్తే ఏదో ఉందని ఓవర్ యాక్షన్ చేస్తారు. అందుకే ఎవరు చూడకుండా వచ్చాను. మా అమ్మకి బ్యాడ్గా చెప్తే నేను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతాను సుబ్బు. ఫైర్ క్యాంప్లో మీ అందరం కలిసే ఉన్నాం, కానీ మేమిద్దరమే ఉన్నట్టు క్రియేట్ చేసింది. ఈ వీడియో ఏం చేస్తావే? ఎడిటింగ్ చేసి తారాదేవి ఆంటీకి బరువు పెద్ద బరువు అని ఒక టైటిల్ పెట్టి టీజర్ చేసిస్తా. వాళ్ళ మధ్య ఏమీ లేదు కదా, అందుకే పూర్తిగా షూట్ చేయలేదు. ఆ అనన్య బిక్కుబిక్కుమంటూ అటు ఇటు చూస్తూ టెంట్లోకి దూరడం, సుబ్బుకి సేవలు చేయడం అంతవరకే షూట్ చేశాను. దీనికి కీరవాణి గారి రీరికార్డింగ్ జత చేసి బాహుబలి పార్ట్ 2 కంటే ముందే 3 రిలీజ్ చేస్తా. తారా ఆంటీకి గిఫ్ట్ గా ఇస్తా. అయినా అదోకే, ఇందులో నీకు లాభం ఏంటి? ఎంత ఎదిగిన వాళ్ళైనా ఒక్కసారి లొంగిపోతే మన పనయ్యేదాకా వాళ్ళపైన స్వారీ చెయ్యొచ్చు. చేస్తా. ముక్తాదేవ్ గారు, నిలువెత్తు సంస్కారం ఉట్టిపడే మిమ్మల్ని ఇలా 10 మందిలో నిలబెట్టి పరువు తీయడం నా ఉద్దేశం కాదు. కానీ నా కూతురు భవిష్యత్తుని, నా కొడుకు భవిష్యత్తుని బలి తీసుకోవాలనుకున్నా ఈ ముగ్గురికి బుద్ధి చెప్పాలనే ఇలా చేశాను. ఇప్పుడు బెదిరించవే, ఎవరిని బెదిరిస్తావో? ఏయ్ శ్రీపతి, ఏంటే ఏమన్నావు? నార్మోయ్, వాడు నా బిడ్డ కాబట్టి అంతటితో సరిపెట్టాడు. వాడి స్థానంలో ఇంకెవరున్నా మీ ముగ్గురిని ఇక్కడ నరికి పాతేసేవాడు. అక్క, ఛీ! మీరసలు మనుషులేనా?
మీ పెంపకంలో దీన్ని మీలాగే తయారు చేసి అమాయకురాలైన ఓ ఆడపిల్ల భవిష్యత్తుని సర్వనాశనం చెయ్యాలనుకుంటారా? నా ఇంట్లో ఉంటూ నా కళ్ళ ముందే ఇన్ని దారుణాలు చేస్తున్నారని ఊహించలేకపోయాను. తారా, వీళ్ళ తరఫున నిన్ను నేను క్షమించమని అడగటానికి కూడా నోరు రావడం లేదు. అమ్మమ్మ గారు అంత మాట అనకండి. మీరంటే మాకు చాలా గౌరవం. చిన్నవాడివైనా చెల్లెలి భవిష్యత్తు కోసం ఇష్టం లేని పెళ్లికి సిద్ధపడి నువ్వెంత నలిగిపోయుంటావో అర్థమైంది బాబు. మిమ్మల్ని ఇంత నరకానికి గురి చేసినందుకు వీళ్లకు నేను వేయాల్సిన శిక్ష నేను వేస్తాను. మీరేం చెయ్యాలనుకుంటారో అదే చెయ్యండి. మిమ్మల్ని బాధ పెట్టవలసి వచ్చినందుకు మాకు బాధగానే ఉంది. అందుకే ముందే మీతో నిజం చెప్పాలని మీ ఇంటికి వచ్చాను. అక్కడ కూడా వీళ్ళు అడ్డుపడి ఆ ఫోటో చూపించి నా నోరు మూశారు. ఇంకేం చెప్పొద్దు తారా. మా ఇంట్లో ఇంకో కుటుంబాన్ని పట్టి పీడించే ఒక శత్రు సైన్యం తయారవుతోందని ఆలస్యంగానైనా తెలుసుకున్నాను. ఇందులో మీ తప్పేమీ లేదు. న్యాయంగానే మీరు నిర్దోషులని రుజువు చేసుకున్నారు, అంతే. ఇదంతా బయట పెట్టడానికి భూమి ఎంత కష్టపడిందో నాకు ఇప్పుడే తెలిసిందే. నువ్వెందుకు నా మనవరాలిగా పుట్టలేదు భూమి? అమ్మగారు, అమ్మగారు కాదమ్మా, నీ చేత నోరారా నానమ్మ అని పిలిపించుకునే భాగ్యం నాకెందుకు లేదా అని బాధపడుతున్నాను. మీ నలుగురికి ఏమిచ్చినా రుణం తీరదు. నానమ్మ, ఐఎమ్ వెరీ సారీ. ఆగండి. ఎక్కడికి? నా కూతుర్ని, నా కొడుకుని, నన్ను, నా కుటుంబాన్ని ఇంత టార్చర్ పెట్టి అప్పుడే తప్పించుకుంటారా? కూతురు చేసిన తప్పుని ఆ తల్లి సమర్థించినందుకు, ఆ తల్లి చేసిన తప్పుని ఈ కుంటి ముసల్ది సమర్థించినందుకు సుబ్బు, వీళ్ళేం చేయాలి? పోలీసులకు పట్టించాలి. కరెక్ట్. సమ్రాట్, గివ్ మీ ద ఫోన్. ఇప్పుడే కమిషనర్ గారికి ఫోన్ చేస్తాను. అమ్మగారు ఆగండి, ఆవేశపడకండి. మే, నువ్వు గమనుండు, నీకేటి తెలియదు. ఈ ముగ్గురిని పోలీసులతో కుక్కల్ని కొట్టించినట్టు కొట్టించి జైల్లో ఎట్టియాల్సిందే. అమ్మగారు, వీళ్ళు జైలుకి వెళ్తే రాజావారి కుటుంబానికి కదా చెడ్డ పేరు వస్తుంది. ముక్తాదేవమ్మ గారు తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. తారాదేవి గారు, వీళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి ఇంతటితో వదిలేయండి. కూతురు తప్పు చేస్తే మీరెందుకు క్షమాపణ అడగాలి? దీన్నే సారీ చెప్పమనండి. అది చెప్పదమ్మా, దానికి పోలీసులే కరెక్ట్. ఐఎమ్ సారీ ఆంటీ. మరి నువ్వు? సారీ తారా. నువ్వేంటే సింహాసనం మీద కూర్చున్న మహారాణిలా చూస్తున్నావు? వీళ్ల తరపున నిన్ను జైల్లో పెట్టించమంటావా? ఆ భూమిని నేను వదలను. దాని మీద పగ తీర్చుకోకుండా ఊరుకోను. దాని జీవితం సర్వనాశనం చేసి తీరతాను.
ఇంకోసారి మీరు ముగ్గురు ఎవరి జోలికి వెళ్ళినా అందరినీ కలిపి రోడ్డు మీద గెంటేస్తాను. నోరు మూసుకుని రండి. ఏయ్, జరిగింది చాలు, నోరు మూసుకో. అవమానంతో చచ్చిపోవాలనుంది నాకు. ముందు ఇంటికి నడవండి. ఛ! నేను వదలను. ఆ భూమిని అస్సలు వదలను. చూపిస్తా. దాన్ని చంపేస్తాను. ఛ!